వెల్కమ్ టు జానా న్యూస్. నేను మీ రజిత. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని, అప్పుడే మహిళా సాధికారత సాధ్యమవుతుందని సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందోసు రవీంద్రాచారి అన్నారు. హయత్ నగర్లోని ఎన్ఎఫ్ఐడబ్ల్యూ మహిళా సమైక్య ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన జెండాను రంగారెడ్డి జిల్లా మహిళా సమైక్య అధ్యక్షులు లీలమ్మ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా రవీంద్రాచారి కేక్ కట్ చేసి మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం లీలమ్మ మాట్లాడుతూ ప్రపంచంలోని స్త్రీశక్తి అమోఘమైందని, స్త్రీ లేనిదే ఈ ప్రపంచం లేనిదని అన్నారు. నేడు మహిళలు అన్ని రంగాల్లో మగవారితో పోటీ పడుతున్నారని, అంతరిక్షం మొదలుకొని ఆటో నడిపేదాకా మహిళలు ముందుంటున్నారని అన్నారు. మహిళలకు చట్టసభలో 33% రిజర్వేషన్లు వెంటనే కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు. కార్యక్రమంలో హయత్ నగర్ మండల మహిళా సమైక్య ప్రధాన కార్యదర్శి కె సరిత, హయత్ నగర్ మండల సిపిఐ పార్టీ సహాయ కార్యదర్శి శ్రీదేవి, మహిళా సమైక్య నాయకులు దీపిక, అరుణ, సుజాత, ఆదిలక్ష్మి, ఉమారాణి, సౌజన్య, ఎల్ సుజాత, సౌజన్య, పారిజాత, జ్యోతి, శివజ్యోతి, శిల్పతో పాటు మహిళా నాయకురాలు పాల్గొన్నారు. ఏదైతే భారత జాతీయ మహిళా సమైక్య ఎన్ఎఫ్ఐడబ్ల్యూ అని ఇచ్చిన పిలుపు వరకు మా రంగారెడ్డి జిల్లాకి వెళ్ళి అన్ని మండలాల్లో చేయడం జరుగుతుంది. అదేవిధంగా మేము ఒక్క సూచన ఏంటంటే, ఇప్పటికైనా మహిళలు ఏమిట్లో చాటి లేరు అనే దానికంటే మహిళలని చిన్న చూపు చూడకుండా ప్రతి ఒక్క దానికైనా ఏడైనా సరే కనీసం మన వేతనాల కాడ కానీ ఎక్కడ వెళ్ళినా ఏం చేసినా నడిచినా కానీ మహిళల్ని చిన్న చూపు. అదేవిధంగా మేము ఒకటే డిమాండ్ ఏం చేస్తున్నామంటే, ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ రోజు మేము ఒకటే చెప్తున్నాం, మాకు 33% రిజర్వేషన్ కల్పించేంత వరకు మా మహిళా సమాఖ్యగా పోరాడి మేము సాధించుకోగలుగుతాం అనేది మాకు ఆరోపణ ఒకటి ఉన్నది. ఈ రోజు నుంచి కాదు, గత కొన్ని సంవత్సరాల నుంచి గీతా ముఖర్జీ గారు ఏదైతే మాకు ప్రతిపాదన పార్లమెంట్ లో పెట్టినప్పుడు కూడా అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు అది అమల్లో ఏ ప్రభుత్వాలు వచ్చిపోయినా కానీ చేయలేకపోతున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే స్థానిక ఎలక్షన్లు వస్తున్నాయో దాంట్లో మీద మేము ఏంటంటే మేము ఒకటే చెప్పగలుగుతున్నాము, 33% రిజర్వేషన్ మాకు కల్పించేంత వరకు మా మహిళా సమాఖ్య డిమాండ్ చేస్తుందని చెప్పేసి తెలియజేస్తూ, ఈ ఐత్నార్ మండల కార్యవర్గ సభ్యులు సాంశేఖర్ రెడ్డి అన్న గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఏఐటీసీ మన జిల్లా కార్యవర్గ సభ్యులు చక్ర నాయక్ గారికి, అదేవిధంగా మాతో మహిళా సమాఖ్య మా మండల కమిటీలకు, అదేవిధంగా మా శాఖ సెక్రటరీలకు అందరూ కూడా నేను ప్రతి ఒక్కరికి రంగారెడ్డి జిల్లా మహిళా సమాఖ్య తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ